కేసీఆర్ కుటుంబ అవినీతిపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కాళేశ్వరం కరప్షన్ అనే పరిస్థితి వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు రేవంత్. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తి కుంగిపోయిందని అన్నారు. పిల్లర్స్ 2.5 ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అంతేకాదు సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అత్యధికంగా ధరలు పెంచి వేల కోట్ల రూపాయలు దోసుకొని ఈరోజు తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేసిండు. దానికి కేసీఆర్ శిక్ష అనుభవించక తప్పదు. అక్కడ ప్రాజెక్టు స్పష్టంగా కుంగిపోయింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, సాంకేతిక నిపుణులను సంప్రదించకపోవడం వల్ల కట్టిన ప్రాజెక్టు 25వ పిల్లర్ నుంచి దాదాపుగా 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయింది. అధికారులే స్వయంగా చెప్తున్నారు 2.5 ఫీట్లు కిందిపోయింది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా మేడిగడ్డ రిజర్వాయర్ ఏదైతే కట్టిందో సగం ప్రాజెక్టు కూలగొట్టాల్సిందే, ఇంకా ఎందుకు పనికిరాదు. మిగతా సగం కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప అది ఉంటుందా పోతుందా అనేది తెలియదు. కాబట్టి తక్షణమే ప్రాజెక్టు నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. దానికి సంబంధించిన ఇంజనీర్లందరినీ, సీడీఓ ఎవరైతే ఉన్నారో, అంటే డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చిన అందరినీ ఈరోజు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలి. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైంది. అదొక దేవుడి పేరు, శివుడి పేరు మీద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఈరోజు కేసీఆర్ నిలబడిండు. పెద్దలు చెప్పేవాళ్ళు గుడిలో ఉన్న లింగాన్ని మింగలాంటి మనుషులు వస్తారని. కేసీఆర్ను చూసిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత గుడిలో లింగాన్ని దిగమింగే కేసీఆర్ని ఈరోజు తెలంగాణ సమాజం శిక్షించాలి.